జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ భూ నిర్వాసితులు మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలకు మహబూబ్ నగర్ జిల్లాలో చుక్కెదురైంది. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల్ని పరిశీలించేందుకు బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. అయితే మంత్రుల్ని కలిసేందుకు అనుమతించకపోవడంతో ఉద్దండాపూర్ భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. మంత్రులకు తమ గోడు వినిపిస్తామంటే ఎందుకు వెళ్లనివ్వడం లేదని నిలదీశారు. అసలు పక్క భూమి కొలపరిసేవారు 5 లక్షలు అవుతుంది. 12 లక్షల 50 లక్షలు వీటిన పొలాల తేడం తీశారు. పబ్లిక్ అన్యాయం చేస్తున్నారు. ఇళ్ళు 20,000 ఇళ్ళు పోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇల్లు కట్టించారు, ఇల్లు కట్టించాలి. ప్రజలు డెవలప్ లేదు, ప్రజలు లోపల పడిపోతారు. వేస్ట్ వీళ్ళు చేసే రాజకీయం అంతా వాళ్ళు బతకనికనే జనాన్ని చంపుతున్నారు, జనాలకు ఇబ్బంది పెడుతున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పే కాంగ్రెస్ కర్షకులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. 10 రోజుల కిందట పునరావాసం కింద పరిహారం పెంచి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు మాట మార్చి 16 లక్షలు మాత్రమే ఖాతాల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం పెంచకపోతే పనుల్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకే రిజర్వాయర్లో 2 రకాల ప్యాకేజీలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పోలేపల్లి శివారు రైతులకు ఎకరాకు 12.5 లక్షలు ఇచ్చారని, అదే శివారుకు యువతలో ఉన్న భూములకు కేవలం 5.5 లక్షలు మాత్రమే ఎలా ఇస్తారని నిలదీశారు. తమకు కూడా పోలేపల్లి రైతులకు ఇచ్చిన విధంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు నష్టపోతున్నారు కాబట్టి నేను వచ్చిన తర్వాత 25 లక్షల ప్యాకేజీ తర్వాత 18 సంవత్సరాలకు పైబడిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు మొత్తం ప్యాకేజీ ఫుల్ ప్యాకేజీ ఇస్తున్నాడు. అందరి పక్షాన ఉంటాను. నేను ప్రభుత్వం తరపున కాదు, ప్రజల పక్షాన, ఉదయపురం ముప్పు గ్రామాల పక్షాన ఉండి నేను మాట్లాడదాన్ని చెప్పండి. ఇలా మేము మాట్లాడుతుంటే నా సేవలో వినపడుతుందని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తప్పులు ప్రజలను పెట్టి ఇలా ప్రాజెక్టు బదులు అతని లబ్ధి కోసం ఇలా మమ్మల్ని అందరినీ తుంగరదొక్కి ప్రాజెక్టును పండిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఉత్తమ్ కుమార్ గారు వచ్చిండ్రు. మా ముంపు బాధిత పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడేది ఈ రోజు మాత్రము. జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధలు మొత్తం తెలుసు. అయినా మాకు ధ్యానం చేస్తాడు అనుకున్నాం. ఆయన కూడా స్వార్థం ఉంది. గెలిచిన 2 ఏళ్ల వల్లే ఆయన కాల్సిన తీసుకుపోయి 4,300 కోట్లు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎక్కడి న్యాయం అండి? మా గురించి ఎవరు పట్టుకుంటలేడు. రిజర్వాయర్ పనుల్ని పరిశీలించేందుకు ఆర్భాటంగా వెళ్లిన మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం భూ నిర్వాసితుల ఆందోళనతో అది పూర్తి చేయకుండానే వెనక్కి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్ కు టైం అయిపోతుందని చెప్పి ప్రాజెక్టులపై ఎలాంటి సమీక్ష లేకుండానే వట్టెం రిజర్వాయర్ ను పరిశీలించకుండానే వెనుదిరగడం చర్చనీయాంశమైంది. భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. 16 కిలోమీటర్ల పొడవు, 9 మీటర్ల వ్యాసంతో ఉన్న 2 సొరంగాలు పూర్తిగా నిండిపోయాయి. పంప్ హౌస్ సైతం మునిగిపోయింది. మొత్తంగా 34 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు పంప్ హౌస్ లోకి చేరిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నీటి తోడివేత పనులు ఇప్పటికీ మందకొడిగా కొనసాగుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు, స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి ఉత్తమ్ బృందం బయలుదేరి వెళ్లి ఇలా నవ్వుల పాలైంది. 20 లక్షలు చేస్తాను ప్యాకేజ్ 16 లక్షల 30,000 ఉంది కదా, 25 లక్షలు చేస్తా. ఇప్పుడు ఈ రోజు 18 గంటల్లో కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా. ఈ రోజు పెళ్లి లైన్లో కూడా ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తా. అందరికి ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పండి. ఈ రోజు ఏమో నాకు షోలు ఇప్పిస్తామని చెప్తున్నారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త ప్యాకేజీ ఇవ్వాలని, లేకపోతే రిజర్వాయర్ పనుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని భూ నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెగేసి చెబుతున్నారు.